ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించిన స్క్వాడ్ అయితే విడుదలైంది. కానీ ఈ స్క్వాడ్ పై రకరకాల విశ్లేషణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫామ్లో లేని ఆటగాళ్లకు బీసీసీఐ పెద్దపీట వేసిందంటూ జట్టు ఎంపికలను ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీని నెగ్గుతుందా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. అయితే తాజాగా టీమిండియా గెలుపు విషయంలో టెన్షన్ అస్సలు వద్దు అంటూ భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదే క్రమంలో టీమిండియా జట్టులో ఒక ఆటగాడి కోసం ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. అతడు ఈ సిరీస్ లో టీమిండియా గేమ్ చేంజర్ అంటూ కితాబిచ్చాడు. సురేష్ రైనా ఇంతలా చెప్పుకొచ్చింది ఎవరి కోసమో కాదు, భారత జట్టు కెప్టెన్, టీమిండియా ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కోసం. రైనా మాట్లాడుతూ, రోహిత్ శర్మ గత కొన్ని రోజులుగా ఫామ్ లో లేని మాట వాస్తవమే. అయితే ఐసీసీ టోర్నమెంట్ లో అతడి ట్రాక్ రికార్డ్ చూసుకుంటే అతడు తప్పకుండా ఈ టోర్నమెంట్ ద్వారా కంబ్యాక్ ఇస్తాడు అనిపిస్తుంది. 2019 వన్డే ప్రపంచ కప్ లో రోహిత్ ఎలా అయితే సెంచరీలతో దంచుకొట్టాడో అదే తరహాలో ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఈసారి దుమ్ము లేపుతాడని చెప్పుకొచ్చాడు. 2019 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ 5 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో విశ్వరూపం చూపించి 81 సగటుతో ఏకంగా 648 పరుగులు చేసి సత్తా చాటమే కాదు, ఆ టోర్నమెంట్ లో టాప్ స్కోరర్ గా కూడా నిలిచాడు. అయితే ప్రస్తుతం హిట్ మ్యాన్ జోరు తగ్గింది. కానీ అతడికి తిరిగి తన ఫామ్ ని ఎలా అందిపుచ్చుకోవాలో బాగా తెలుసు. రంజీ ట్రోఫీలో ముంబై ఆటగాళ్లతో రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం చాలా శుభ సూచకం. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మ్యాచ్లన్నీ యూఏఈలో జరుగుతూ ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి. అక్కడి పరిస్థితులు రోహిత్ శర్మకి బాగా తెలుసు. దుబాయ్ పిచ్లపై ఎలా ఆడాలో రోహిత్ కి మంచి అవగాహన ఉంది. అతడు ఒక 20 నుండి 25 ఓవర్ల పాటు క్రీజ్ లో ఉండగలిగితే చాలు, తప్పకుండా జట్టు మంచి స్కోర్ చేయగలుగుతుంది. కాబట్టి ఇప్పుడే రాసి పెట్టుకోండి, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా గేమ్ చేంజర్ ఎవరో కాదు, రోహిత్ శర్మనే అంటూ రైనా చెప్పుకొచ్చాడు. మరి రైనా చెప్పినట్టు రోహిత్ శర్మ నిజంగా టీమిండియాకి గేమ్ చేంజర్ గా మారి ఇండియాకి టైటిల్ ని అందిస్తాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.